First ever factory outlet, Mukunda Jewelers. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం గోల్డ్ గురించి తెలుసుకుందాం. ఈ వీక్ గోల్డ్ ఎలా ఉంది, అలాగే ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో గోల్డ్ ఎలా ఉంటుంది, పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. గోల్డ్ మేజర్గా ప్రజెంట్ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మే 9వ తారీఖు నాడు 98,350 దగ్గర ఉంది 10 గ్రామ్స్. అలాగే 22 క్యారెట్ వచ్చి 90,000 దగ్గర ఉంది. అలాగే లాస్ట్ 1 వీక్లో అసలు ఈ గోల్డ్ ఎలా పెరిగింది, హెచ్చుతగ్గులు ఏ రకంగా ఉందని చూసుకుంటే మే 1వ తారీఖు 95,500 24 గ్రామ్స్ ఉంది, 95,500. అలాగే 22 క్యారెట్ వచ్చి 87,550 ఉంది. తర్వాత ఒక్కసారిగా మే 3వ తారీఖు వచ్చి 95,500 వచ్చింది 24 క్యారెట్ వచ్చి. తర్వాత మే 5వ తారీఖు 95,700 ఉంది. మే 6వ తారీఖు కల్లా 98,400కి వెళ్ళింది. దాదాపు 2,700 పాయింట్లు పెరిగింది ఒక్క మండే నాడు మే 6వ తారీఖు. అలాగే మే 7వ తారీఖు వచ్చి 99,000కి వెళ్ళిపోయింది. అలాగే మే 8 99,600 దగ్గర ఉంది. అలాగే మే 9వ తారీఖు వచ్చి 98,350 దగ్గర ఉంది. సో నిన్న మే 9వ తారీఖు వచ్చి కొంచెం తగ్గింది గోల్డ్. సో ఓవరాల్గా చూస్తే గోల్డ్ 1 లాక్కి 24 గ్రామ్స్ 1 లాక్కి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు 22 క్యారెట్స్ చూసుకుంటే మే 1వ తారీఖు 87,000 ఉన్న గోల్డ్ మే 4వ తారీఖు వచ్చి 87,000కి వెళ్ళింది. మే 6వ తారీఖు వచ్చి 90,000కి వెళ్ళిపోయింది. అలాగే మే 7వ తారీఖు 90,750 దగ్గరికి వెళ్ళింది. మే 8 91,300 ఉంది. ఇవాళ మే 9 వచ్చి 90,000కి వెళ్ళిపోయింది. సో 90,000 అనేది మనం గోల్డ్ టచ్ చేసేసింది. అలాగే 24 క్యారెట్స్ వచ్చి 99,000కి వెళ్తుంది. సో ఏంటి దీని పరిస్థితి, నెక్స్ట్ ఎలా ఉంది గోల్డ్, ఇంటర్నేషనల్కి ఎలా ఉంది, తర్వాత నేషనల్కి ఎలా ఉంది అని చూసుకుంటే ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ బాగా పెరిగింది. సో ఇప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా ఉద్రిక్తతలు చల్లారలేదు కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డౌన్ అయితే ఇంకో 2,000 పాయింట్స్ కింద డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 95,000 94,000 దగ్గర మేజర్ సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. సో 3,000 పాయింట్స్ ఫ్రమ్ 98,000 24 క్యారెట్. సో 95,000 నుంచి మళ్ళీ అక్కడి నుంచి 1 లాక్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఈ మంత్లో కిందకే చార్ట్స్ చూపిస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ 3,200 ఔన్స్ దగ్గరకు వచ్చింది. సో మేజర్గా గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్గా చూసుకున్నా పెరగటం వల్లే ఇక్కడ గోల్డ్ ఇండియాలో కూడా పెరుగుతుంది. సో ఇవన్నిటికీ మేజర్గా ఉద్రిక్తతలు అనేవి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ వచ్చి ఇంటర్నేషనల్గా వచ్చి $3,300 ఉంది. సో ఇది కూడా అంతకుముందు చూసుకుంటే మొన్న హైలో చూసుకుంటే ఇది దాదాపు 35,000 $3,500కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ 3,340 వచ్చింది. సో లో లెవెల్స్ కూడా మొన్న ఈ మధ్య నమోదు చేసింది చూసుకుంటే 3,200 దాకా వచ్చింది. సో యాక్చువల్గా ఇది 2,700 లేదా $3,000 ఉండాల్సిన గోల్డ్ ఇప్పుడు మినిమం డైలీ మూవ్మెంట్ వచ్చి ఈ రేంజ్లో 3,300 రేంజ్లో స్టెబిలైజ్ అవుతుంది. సో 3,250 నుంచి 3,350 రేంజ్లో గోల్డ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే గోల్డ్ బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్కి లేదా ట్రేడింగ్ ఆపర్చునిటీస్కి ఇదొక డిప్ అయితే కానీ బై చేసుకోవద్దు. సో అలా గోల్డ్ని మనం నెక్స్ట్ వీక్ కూడా చూసుకుంటే డౌన్ అయ్యే అవకాశాలు కొంత కనపడుతున్నాయి 95,000 వరకు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓన్లీ డౌన్ 2,000 పాయింట్స్ వరకే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే సిల్వర్ ప్రజెంట్ వచ్చి 1 లాక్ దాకా ఉంది. సో అంతకుముందు లో రేట్ వచ్చి 95,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు మెయిన్ 96,300 M6 రేటు. అలాగే బయట చూసుకుంటే 1 లాక్ రేటుకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా నెక్స్ట్ ఈ మంత్లో ఇంకొక 5,000 పాయింట్స్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
అయితే సిల్వర్కి గోల్డ్కి అంతకుముందు కోరిలేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ కోరిలేషన్ తగ్గిపోతుంది. సో ఇది పెరుగుతున్న ఒకప్పుడు సిల్వర్కి గోల్డ్కి ఈ రిలేషన్ ఓవరాల్గా చూస్తే కోరిలేషన్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా గోల్డ్ బదులు సిల్వర్ కూడా ఈటీఎఫ్స్లో బై చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. సో అలా గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కి చూసుకోవచ్చు. మార్కెట్స్ ఎటు పడుతున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ డౌన్లో ఉన్నప్పుడు ఈ గోల్డ్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్లో ఆల్టర్నేటివ్ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే గోల్డ్ మ్యూచువల్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు అండి. గోల్డ్ మేజర్గా ప్రజెంట్ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మే 9వ తారీఖు నాడు 98,350 దగ్గర ఉంది 10 గ్రామ్స్. అలాగే 22 క్యారెట్ వచ్చి 90,000 దగ్గర ఉంది. అలాగే లాస్ట్ 1 వీక్లో అసలు ఈ గోల్డ్ ఎలా పెరిగింది, హెచ్చుతగ్గులు ఏ రకంగా ఉందని చూసుకుంటే మే 1వ తారీఖు 95,524 గ్రామ్స్ ఉంది, 95,500. అలాగే 22 క్యారెట్ వచ్చి 87,550 ఉంది. తర్వాత ఒక్కసారిగా మే 3వ తారీఖు వచ్చి 95,500 వచ్చింది 24 క్యారెట్ వచ్చి. తర్వాత మే 5వ తారీఖు 95,700 ఉంది. మే 6వ తారీఖు కల్లా 98,400కి వెళ్ళింది. దాదాపు 2,700 పాయింట్లు పెరిగింది ఒక్క మండే నాడు, మే 6వ తారీఖు. అలాగే మే 7వ తారీఖు వచ్చి 99,000కి వెళ్ళిపోయింది. అలాగే మే 8 99,600 దగ్గర ఉంది. అలాగే మే 9వ తారీఖు వచ్చి 98,350 దగ్గర ఉంది. సో నిన్న మే 9వ తారీఖు వచ్చి కొంచెం తగ్గింది గోల్డ్. సో ఓవరాల్గా చూస్తే గోల్డ్ 1 లాక్కి 24 గ్రామ్స్ 1 లాక్కి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు 22 క్యారెట్స్ చూసుకుంటే మే 1వ తారీఖు 87,000 ఉన్న గోల్డ్ మే 4వ తారీఖు వచ్చి 87,000కి వెళ్ళింది. మే 6వ తారీఖు వచ్చి 90,000కి వెళ్ళిపోయింది. అలాగే మే 7వ తారీఖు 90,750 దగ్గరికి వెళ్ళింది. మే 8 91,300 ఉంది. ఇవాళ మే 9 వచ్చి 90,000కి వెళ్ళిపోయింది. సో 90,000 అనేది మనం గోల్డ్ టచ్ చేసేసింది. అలాగే 24 క్యారెట్స్ వచ్చి 99,000కి వెళ్తుంది. సో ఏంటి దీని పరిస్థితి, నెక్స్ట్ ఎలా ఉంది గోల్డ్, ఇంటర్నేషనల్గా ఎలా ఉంది, తర్వాత నేషనల్గా ఎలా ఉంది అని చూసుకుంటే ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ బాగా పెరిగింది. సో ఇప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా ఉద్రిక్తతలు చల్లారలేదు కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డౌన్ అయితే ఇంకో 2,000 పాయింట్స్ కింద డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 95,000 94,000 దగ్గర మేజర్ సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. సో 3,000 పాయింట్స్ ఫ్రమ్ 98,000 24 క్యారెట్. సో 95,000 నుంచి మళ్ళీ అక్కడి నుంచి 1 లాక్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఈ మంత్లో కిందకే చార్ట్స్ చూపిస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ 3,200 ఔన్స్ దగ్గరకు వచ్చింది. సో మేజర్గా గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్గా చూసుకున్నా పెరగటం వల్ల ఇక్కడ గోల్డ్ ఇండియాలో కూడా పెరుగుతుంది. సో ఇవన్నిటికీ మేజర్గా ఉద్రిక్తతలు అనేవి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ వచ్చి ఇంటర్నేషనల్గా వచ్చి $3,300 ఉంది. సో ఇది కూడా అంతకుముందు చూసుకుంటే మొన్న హైలో చూసుకుంటే ఇది దాదాపు 3,500 వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ 3,340 వచ్చింది. సో లో లెవెల్స్ కూడా మొన్న ఈ మధ్య నమోదు చేసిన చూసుకుంటే 3,200 దాకా వచ్చింది. సో యాక్చువల్గా ఇది 2,700 లేదా $3,000 ఉండాల్సిన గోల్డ్ ఇప్పుడు మినిమం డైలీ మూవ్మెంట్ వచ్చి ఈ రేంజ్లో 3,300 రేంజ్లో స్టెబిలైజ్ అవుతుంది. సో 3,250 నుంచి 3,350 రేంజ్లో గోల్డ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే గోల్డ్ బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్కి లేదా ట్రేడింగ్ ఆపర్చునిటీస్కి ఇదొక డిప్ అయితే కానీ బై చేసుకోవద్దు. సో అలా గోల్డ్ని మనం నెక్స్ట్ వీక్ కూడా చూసుకుంటే డౌన్ అయ్యే అవకాశాలు కొంత కనపడుతున్నాయి 95,000 వరకు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓన్లీ డౌన్ 2,000 పాయింట్స్ వరకే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే సిల్వర్ ప్రజెంట్ వచ్చి 1 లాక్ దాకా ఉంది. సో అంతకుముందు లో రేట్ వచ్చి 95,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు మెయిన్
6300 M6 రేటు, అలాగే బయట చూసుకుంటే 1 lakh రేటుకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా నెక్స్ట్ ఈ మంత్లో ఇంకొక 5000 పాయింట్స్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే సిల్వర్కి గోల్డ్కి అంతకుముందు కోరిలేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ కోరిలేషన్ తగ్గిపోతుంది. సో ఇది పెరుగుతున్న ఒకప్పుడు సిల్వర్కి గోల్డ్కి ఈ రిలేషన్ ఓవరాల్గా చూస్తే కోరిలేషన్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా గోల్డ్ బదులు సిల్వర్ కూడా ఈటీఎఫ్స్లో బై చేసుకోవచ్చు, అలాగే సిల్వర్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. సో అలా గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కి చూసుకోవచ్చు. మార్కెట్స్ ఇటు పడుతున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ డౌన్లో ఉన్నప్పుడు ఈ గోల్డ్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్లో ఆల్టర్నేటివ్ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే గోల్డ్ మ్యూచువల్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈ వారం గోల్డ్ యొక్క అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.